ఏ రెండు మిత్ర దేశాలైనా శత్రువులుగా మారడం, శత్రు దేశాలు మిత్రులుగా మారడం అతి సహజం. కానీ మన సహాయాలను పొంది తరువాత శత్రువులుగా మారితేనే ద్రోహం విలువ తెలుస్తుంది. మొన్నటికి మొన్న మాల్దీవులు ఇండియాను ద్వేషించడం మొదలెట్టింది. ఆ తరువాత మరో దేశం అదే విధంగా తయారైంది. ఆ దేశమే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ ఇండియా అవుట్ ప్రచారాన్ని సాగిస్తోంది. దాన్ని వివిధ రూపాల్లో చూపిస్తున్నారు. బాయ్కాటింగ్ ఇండియన్ ప్రొడక్ట్స్ హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. మన పురాణాలను కూడా వదల్లేదు వాళ్ళ మత నాయకులు. హిందూ టెక్స్ట్ ను పోర్నుతో పోల్చుతున్నారు. అలా హిందూ పురాణాలను భూతు పురాణాలుగా చేశారు. గతేడాది ఇండియా ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ కోల్పోయిన తరువాత బంగ్లాదేశీయులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే బంగ్లాదేశ్ ఇండియాను ద్వేషిస్తోంది అన్నమాట. వాళ్ళు స్వాతంత్ర్యం పొందడం కోసం ఇండియా ఎంతో సహాయం చేసింది. అయినా కూడా బంగ్లాదేశీయులు ఇండియాను ఒక ఫ్రెండ్ గా చూడట్లేదంటే మనం అపాత్రదానం చేశామన్నమాట. మాల్దీవులలో ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఈ మధ్య మొదలవడం, ఆ తర్వాత వెంటనే బంగ్లాదేశ్ లో స్టార్ట్ కావడం నిజంగా కాకతాళీయమేనా లేక జియో పాలిటిక్స్ గేమ్నా? ఈ సంగతులేంటో చూద్దాం. మరి బంగ్లాదేశీ రాజకీయ నాయకులు మాల్దీవులలో ఇండియా అవుట్ ప్రచారాన్ని గమనించడం, ఈ ప్రచారం పునాది మీద ముయిజు ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం అన్నీ జరిగిపోయాయి. ఈ ప్రచారం బంగ్లాదేశ్ ను కూడా ఇన్స్పైర్ చేసింది. నీకు అధికారం కావాలంటే ఒక విలన్ ని సృష్టించడం తప్పనిసరి. ఆ విలన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తేనే మనం హీరో అయ్యేది. బంగ్లాదేశ్ ఇప్పుడు చేస్తోంది అదే. బంగ్లాదేశ్ ఎన్నికలు ఆల్రెడీ జరిగిపోయాయి. అవామీ లీగ్ 4వ సారి వరుసగా ఎన్నిక కాబడింది. ఓటర్ టర్నౌట్ అనేది కేవలం 40% మాత్రమే. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని బాయ్కాట్ చేశాయి. దానికి కారణం బంగ్లాదేశ్ లో ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం లేదని. మరి ఎన్నికలు పూర్తయిన ఈ ప్రచారం అవసరమేముంది? ఈ వీడియో చివరిలో ఈ విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటో చూద్దాం. బంగ్లాదేశ్ అనేది ఒక డెమోక్రాటిక్ కంట్రీ. అది పేపర్ మీద మాత్రమే. కానీ నెమ్మదిగా సింగిల్ డామినెంట్ పొలిటికల్ సిస్టమ్ వైపుగా మల్లుతోంది. అంటే చైనాలోని చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిపి లాగా లేక సింగపూర్లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ లాగా మారుతోందన్నమాట. వాటిలాగానే అవామీ లీగ్ కూడా మారుతోందన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశ అధిపతిగా ఉన్న ఒక మహిళగా షేక్ హసీనా నిలిచింది. గత 15 ఏళ్లుగా ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. ఈ సంవత్సరం కూడా ఆమె ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను బ్రీఫ్ గా అర్థం చేసుకుందాం. మనకు మహాత్మా గాంధీ ఎలాగో బంగ్లాదేశ్ కి షేక్ ముజిబుర్ రెహమాన్ అలాగనమాట. అంటే ఫాదర్ ఆఫ్ నేషన్. ఈ షేక్ హసీనా ఆయన కూతురు. బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పాకిస్తాన్ తో విడిపోయాక మొట్టమొదటగా 1973లో ఎన్నికలు జరిగాయి. ముజిబుర్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యారు. అది కూడా భారీ మెజారిటీతో. అంటే 300 సీట్లలో 293 సీట్లను గెలిచి. కానీ ఆయన ప్రభుత్వం కేవలం 2 ఏళ్లకే అంటే 1975లోనే పడగొట్టబడింది. అంతేకాకుండా ఆయన 1975లో హత్య గావింపబడ్డాడు. దానికి తోడు బంగ్లాదేశ్ మిలిటరీ పాలనలోకి వెళ్లిపోయింది. 1978లో జియావుర్ రెహమాన్ ఒక పార్టీ స్థాపించాడు. దాని పేరే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి. 1981లో ఆయన కూడా చంపబడ్డాడు. ఆ పార్టీకి ఆయన భార్య ఖలీదా జియా లీడర్ అయ్యారు. 1975 నుండి 1990 వరకు బంగ్లాదేశ్ లో ఒకసారి మిలిటరీ పాలన, మరోసారి ప్రజాస్వామ్య పాలన లాగా మారిపోయింది రాజకీయ పరిస్థితి. 1991లో పార్లమెంటరీ సిస్టమ్ అనేది బంగ్లాదేశ్ లో తిరిగి వచ్చింది. కానీ ఆ సిస్టమ్ అంత పర్ఫెక్ట్ కాదు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుంది. 1996 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వీటిని అన్ని ఆపోజిషన్ పార్టీలు బాయ్కాట్ చేశాయి. దాని ఫలితంగా 300 సీట్లకి 278 సీట్లను బిఎన్పి గెలిచింది. దేశంలోని జనమంతా స్ట్రైక్ చేశారు. మరియు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా మొదలైంది. కేవలం 12 రోజుల్లోనే గవర్నమెంట్ పడిపోయింది. దాని స్థానంలో న్యూట్రల్ కేర్ టేకర్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎన్నికలు మళ్లీ జరిగాయి. ఈసారి ఫలితాలను ప్రతిపక్ష అవామీ లీగ్ గెలుచుకుంది. 300 సీట్లకు 146 సీట్లను గెలుచుకుంది. షేక్ హసీనా ప్రధానమంత్రి అయ్యారు. 2009 నుండి ఈ రోజు వరకు ఆమెనే అధికారంలో ఉంది. బిఎన్పి రిగ్గింగ్ చేసి గెలిచిందని అవామీ లీగ్ ఎలాగైతే ఆరోపి
ఆరోపించిందో బిఎన్పి కూడా ఈసారి అదే విధంగా ఆరోపించింది. అప్పుడు అవామీ లీగ్ ఎన్నికలను బాయ్కాట్ చేస్తే అదే విధంగా బిఎన్పి కూడా బాయ్కాట్ చేసింది. మరి దీనికి కంక్లూజన్ ఏమిటి? ఎన్నికల కంటే ఎక్కువగా మిలిటరీ తిరుగుబాట్లు, బాయ్కాట్స్, ప్రొటెస్ట్స్ అనేవే బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది కానీ ప్రతిపక్షం లేదు. అంటే ఈ రోజుకి బంగ్లాదేశ్ లో ఏకపక్ష ఎన్నికలే. ఈ సంవత్సర ఎన్నికల్లో కేవలం 40% మంది ప్రజలు మాత్రమే ఓటు వేశారు. అవామీ లీగ్ గెలిచింది. మొత్తం 300 సీట్లలో 216 సీట్లు గెలుచుకుంది. కొంతమంది జనాలు ఏమంటారంటే ఎన్నికలు ఫెయిర్ గా జరిగాయని చెప్పడానికి అవామీ లీగ్ పార్టీ డమ్మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ని సృష్టిస్తుందని, వారి మీద తమ బలమైన స్వంత అభ్యర్థులు ఈజీగా గెలిచేలా చేస్తుందని. ఇండియాలో కూడా ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఇలాంటి గిమ్మిక్కులు చాలానే ఫాలో అవుతారు. మనకు కొత్త పద్ధతులు కావాలంటే నేర్పడానికి పక్కనే పొరుగు దేశాలు కూడా ఉండనే ఉన్నాయి. హాస్యాస్పదమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ఇండియా అవుట్ ప్రచారం నడిపిస్తున్న వ్యక్తి బంగ్లాదేశ్ బయట నుండి చేస్తున్నాడు. ఆయనే బిఎన్పి ముఖ్య నాయకుడైన తారిక్ రెహమాన్. యూకే నుండి ప్రచారం కొనసాగిస్తున్నాడు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ నుండి పారిపోయాడు. గతేడాది హిందూ పురాణాలను బూత్ పురాణాలతో పోల్చాడు. పారాచూట్ ఆయిల్ ని, ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ ని, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ ని కూడా బాయ్కాట్ చేయాలని అతడు పిలుపునిస్తాడు. కానీ హిందుస్థాన్ యూనిలివర్ ఇండియన్ బ్రాండ్ కాదని, బ్రిటిష్ యాజమాన్యంలో ముంబై హెడ్ క్వార్టర్ గా ఉన్న కంపెనీ అని అతనికి ఎవరు చెబుతారు? లోకల్ షాప్ కీపర్లు చెప్పేదేమంటే బంగ్లాదేశీయులు పారాచూట్ ఆయిల్ ను కొనట్లేదని, ఎందుకంటే అది ఇండియన్ బ్రాండ్ అని, ఇండియన్ ప్రొడక్ట్స్ బాయ్కాట్ చేయబడుతున్నవి అని. వీటన్నిటి వెనకాల వారి నిజమైన టార్గెట్ షేక్ హసీనా మాత్రమే. ఎందుకంటే ఆమె ఇండియాకి చాలా దగ్గర. ఆమె తండ్రి హత్య తర్వాత 6 సంవత్సరాలు ఆమె ఇండియాలోనే గడిపింది. ప్రతిపక్షం యాంటీ ఇండియా సెంటిమెంట్స్ తో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. 1996 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా బిఎన్పి గవర్నమెంట్ పడిపోయింది కేవలం ప్రొటెస్టుల వల్ల మాత్రమే. అదే విధంగా ఈ రోజు షేక్ హసీనా ప్రభుత్వం కూడా పడిపోవచ్చు. బిఎన్పి ఏం చెబుతుందంటే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుంటుందని. హిపోక్రసీకి ఒక లిమిట్ అంటూ లేదు. వాళ్ళకి వాళ్ళే ఎన్నికల్ని బహిష్కరిస్తారు. కానీ వాళ్ళు ఓడిపోతే మాత్రం ఇండియాని బ్లేమ్ చేస్తారు. బాయ్కాట్ అనేది కేవలం ఎక్స్క్యూజ్. వాళ్ళ ముఖ్య ఉద్దేశం జనాలను రెచ్చగొట్టడమే. షేక్ హసీనాను ప్రో ఇండియా లీడర్ గా ప్రొజెక్టు చేయడం కోసం. కానీ 90% బార్డర్ను ఇండియాతో పంచుకున్న బంగ్లాదేశ్ యొక్క ఆచార సాంస్కృతిక సంబంధాలను మనతో షేర్ చేసుకుంది. వారి అధికార భాష భారతీయ భాష బెంగాలీ. వారి జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాని రాసింది మన రవీంద్రనాథ ఠాగూర్. మరియు దాని 2వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఇండియా. ప్రో ఇండియాగా ఉండడం వారికి లాభదాయకం చాలా. ఇండియా మరియు బంగ్లాదేశ్ కలిసి 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. ఈ బార్డర్ పాకిస్తాన్ కంటే పెద్దది. పాకుతో 3323 కిలోమీటర్లు మాత్రమే. ఇండియా మరియు బంగ్లాదేశ్లు కలిసి 54 నదుల జలాలను పంచుకుంటాయి. బియ్యం, ఉప్పు, ఉల్లిగడ్డలు మరియు అనేక రకాల మసాలా దినుసులు, వెహికల్స్, పేపర్, రబ్బర్, ఐరన్ మరియు స్టీల్, ఈవెన్ టీ పౌడర్ కూడా ఇండియా నుండే బంగ్లాదేశ్ కి వస్తుంది. బంగ్లాదేశ్ లో మోస్ట్ పాపులర్ 2 వీలర్ బజాజ్. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. వాటికి కాటన్ మాత్రం ఇండియా నుండే. $12 బిలియన్ గూడ్స్ ను ఇండియా బంగ్లాదేశ్ కి పంపిస్తుంది. ఈ ద్వేషపూరిత విధానం వల్ల కొంతమంది ఇండియన్ ట్రేడర్లు నష్టపోతారు. కానీ అతిపెద్ద నష్టం బంగ్లాదేశ్ వినియోగదారులకు. ఎందుకంటే ఒక దేశం తన స్థిరత్వం కోసం పొరుగు దేశాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం అనేది చాలా ముఖ్యం. మీకో ప్రశ్న. ప్రతి సంవత్సరం మనం వింటాం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని. కానీ బంగ్లాదేశ్ గురించి మాత్రం అలా వినం. ఎందుకంటే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతోంది. ఎందుకనో మీకు ఎప్పుడైనా అనిపించిందా? పాకిస్తాన్ తప్పుల నుండి బంగ్లాదేశ్ నేర్చుకుంది. ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంది. దానికదే అభివృద్ధి చెందింది. ఏమిటా తప్పు? మీకు తెలుసా? బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అయ్యాక జీడిపి గ్రోత్ రేట్ ఎంతనో? -5.48%. మరియు 2041 నాటికి బంగ్లాదేశ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా మారుతుంది. మరియు రాగల 2 ఏళ్లలో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్ నుండి బయటపడుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్
ఇండెక్స్ పారామీటర్స్ లో కూడా బంగ్లాదేశ్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. పాకిస్తాన్ నుండి వేరుపడ్డాక ఆర్థికాభివృద్ధి కోసం బంగ్లాదేశ్ కి ఒక న్యూ విజన్ ఉంది. కానీ అవి రెండు విడిపోకపోతే దేశపూరిత వైఖరి వల్ల రెండు దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండేవి. ఎప్పుడైతే నేను ద్వేషం గురించి మాట్లాడతానో ద్వేషపూరిత రాజకీయాల గురించి కూడా మాట్లాడతాను. ద్వేషం అనేది ఉన్నంతకాలం దేశం యొక్క నిజమైన సమస్యలు ఇగ్నోర్ చేయబడతాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్లే కాకుండా ఇండియా ఈ పాఠాల నుండి నేర్చుకోవాలి. షేక్ హసీనాను నేను అభినందిస్తాను నిజంగానే, ఎందుకంటే ఆమె బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆమె ప్రో ఇండియా. అదే సమయంలో ఆమె చైనా లాంటి దేశాలతో కూడా స్నేహం చేస్తుంది. దగ్గరి భవిష్యత్తులో ఉపయోగించగల సబ్ మెరైన్ నేవల్ బేస్ ని నిర్మించడానికి చైనాకు స్వాగతం చెప్పింది. ఇండియాతో స్నేహం ఒకవైపు, మరోవైపు చైనాతో స్నేహం. ఈ డబుల్ గేమ్ చాలా స్మార్ట్. జియో పాలిటిక్స్ లో ఏమైనా జరగని బంగ్లాదేశ్ మాత్రం రక్షణ కవచంలో ఉంది. ఒకవేళ ఇండియాతో సంబంధాలు చెడిపోతే సపోర్టు చేయడానికి చైనా ఎలాగూ ఉంది. అదే గొప్ప స్ట్రాటజీ బంగ్లాదేశ్ది. కానీ ఇది ఇండియాకు బ్యాడ్ న్యూస్. ఇండియా అవుట్ క్యాంపెయిన్ లో మాల్దీవులను చైనా ఎలాగైతే సపోర్టు చేస్తుందో అలాగే చైనా బంగ్లాదేశ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. చైనా డిప్లొమాటిక్ గా ఇండియాను సరౌండ్ చేస్తుంది. కానీ ఇండియా దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ బలంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఈ సంవత్సరం జనవరిలో ఏమన్నారంటే చైనా పొరుగు దేశాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. వీటిపైన చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ దానికి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు మాల్దీవులలో ఇండియా అవుట్ క్యాంపెయిన్ మూయిజివ్ చేశాడని, ఒక ఫిక్షనల్ ఎనిమీగా ఇండియాను తయారు చేశాడని, ఇప్పటికీ కూడా ఇండియాను సౌత్ ఏషియా బుల్లీగా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశాడని, చిన్న దేశాల ముందు ఇండియా ఒక పులిలా మారుతుంది అని నమ్మిస్తున్నాడు. నిజమేమంటే 36 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే అబ్దుల్లా లుతూఫీ మాల్దీవ్స్ గవర్నమెంట్ ను పడగొట్టే ప్రయత్నం చేసినప్పుడు మన ప్రధాని రాజీవ్ గాంధీ పారా ట్రూపర్స్ అండ్ వార్షిప్స్ ను పంపించాడు. ఆపరేషన్ క్యాక్టస్ లో మాల్దీవులకు సహాయం చేశాడు. 2004లో ఎప్పుడైతే మాల్దీవులలో సునామీ వచ్చిందో సహాయక వస్తువులతో ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాల్దీవులను చేరుకున్నాయి. ఐఎన్ఎస్ మైసూర్, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ ఆదిత్యలు ఆహారం మందులతో మాల్దీవులను చేరుకున్నాయి. 2014లో మాల్దీవులలో త్రాగునీరు లేనప్పుడు ఇండియా 375 టన్నుల డ్రింకింగ్ వాటర్ ను సప్లై చేసింది. 2020లో మాల్దీవులలో మీజిల్స్ అవుట్ బ్రేక్ అయినప్పుడు డెన్మార్క్ నుండి వాళ్ళు సహాయం అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనీసం 4 వారాలు పడుతుంది వ్యాక్సిన్స్ డెలివరీ కావడానికి అని. అప్పుడు ఇండియా ముందుకొచ్చింది. కేవలం 72 గంటల్లోనే వ్యాక్సిన్ ను సప్లై చేసింది. మరియు కోవిడ్ ను ఎవరు మర్చిపోతారు? 2021లో ఎస్ జయశంకర్ స్వయంగా 1,00,000 వ్యాక్సిన్ డోసులతో మాల్దీవులను సందర్శించాడు. మీరు చెప్పండి, ఈ చర్యల్లో స్నేహం ఉందా, శత్రుత్వం ఉందా? అదే విధంగా బంగ్లాదేశ్ ను చూడండి. బంగ్లాదేశ్ కి ఇండియా ఎలా హెల్ప్ చేసిందో. బంగ్లాదేశ్ ని ఒక స్వతంత్ర దేశంగా ప్రపంచంలో మొట్టమొదటగా గుర్తించింది ఇండియానే. 2010లో ఇండియా బంగ్లాదేశ్ కి $1 బిలియన్ ఎల్ఓసి ఇంట్రడ్యూస్ చేసింది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ క్రెడిట్. అంటే బంగ్లాదేశ్ మన దగ్గర నుండి ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో ఆ మాక్సిమం లిమిట్ అన్నమాట. 2015లో మనం మళ్ళీ $2 బిలియన్ ఎల్ఓసి బంగ్లాదేశ్ కి ఇచ్చాం. గత సంవత్సరం మన దేశ ప్రధాని, బంగ్లాదేశ్ ప్రధాని ఇద్దరూ కలిసి 377 కోట్ల పైపు లైన్ ను ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఇనాగ్రేట్ చేశారు. దీని ద్వారా ఇండియా నుండి బంగ్లాదేశ్ కి డీజిల్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ఇది కాస్ట్ ని తగ్గించి కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గిస్తుంది. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసుల మొత్తం అన్నమాట. ఈ వీడియో పాయింట్ ఏమిటంటే సహకారం అనేది గుడ్ రిలేషన్స్ కి కీ లాంటిది. సరిహద్దు తగాదాలు అనేవి ఏ దేశానికి లేవు, అన్ని దేశాలకు ఉన్నాయి. పాకిస్తాన్ కి కూడా అన్ని డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో ఉన్న డ్యూరాండ్ లైన్ ను అఫీషియల్ లైన్ గా యాక్సెప్ట్ చేయదు. ఇరాన్ పాకిస్తాన్ మీద మిసైల్స్ లాంచ్ చేస్తుంది. ఇంకా ఇండియా మరియు పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పనేముంది అంటే పాకిస్తాన్ అన్ని వైపుల నుండి శత్రువులను కలిగి ఉంది. బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు అన్ని దిశల్లో ఇండియా ఉంది. ఇండియా అవుట్ క్యాంపెయిన్ మాల్
మాల్దీవ్స్ కి వర్కౌట్ కాదు, అలాగే అది బంగ్లాదేశ్ కి కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. అయితే బంగ్లాదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ అస్థిరత్వం వల్ల గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉంది. ఏమైనా ఒకవేళ బంగ్లాదేశ్ లాంటి దేశం ఇండియా అవుట్ లాంటి ప్రచారం చేస్తే ఎవరైతే అక్రమ బంగ్లాదేశ్ వలస జనాల కోసం ఫేక్ ఆధార్ కార్డ్స్ మరియు ఇతర డాక్యుమెంట్స్ తయారు చేస్తారో ఆ అవినీతి అధికారులు మునుగుతారు, ఆదాయం అందక. ఎందుకంటే వాళ్లే కదా బంగ్లాదేశీయులను అక్రమంగా ఇండియాలోకి ఎంటర్ చేస్తున్నది. నేను నిజాయితీగా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ బంగ్లాదేశ్ ఇండియా అవుట్ అని చెబితే మనం ఎలా దాన్ని తిప్పి కొట్టాలి? సో ఎవరైతే భారత్ను అక్రమంగా తమ స్వంత దేశం అనుకున్న వాళ్ళను వారి అసలైన దేశాలకి పంపాలి. అదే నిజమైన రిప్లై బంగ్లాదేశ్ అవుట్ కి.